హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పుణ్యవతి. ఈ వీడియో క్లిప్పింగ్ అంతా ఏప్రిల్ 12th రోజున చేసిందండి. ఎట్లా ఉందో చూడండి. మాకు బయట వాతావరణం ఆ రోజు ఏప్రిల్ 12 సాటర్డే రోజున స్నో పడిందండి. మాకు ఏప్రిల్లో కూడా స్నో పడిందండి. ఇది రెండోసారి పడ్డాం. ఒకసారి పడింది, నేను అప్పుడు తీయలేదన్నమాట, కుదరలేదు. చూడండి, అప్పుడు పొద్దున్న లేచేసరికి ఇది కూడా రాత్రి పడిందండి, అర్ధరాత్రి. తెల్లారి లేచేసరికి స్నో పడింది. అబ్బా, మాకు అసలు ఇంకా ఏప్రిల్లో స్నో ఉండదులే అనుకున్నాను, కానీ అస్సలు చక్కగా లేచేసరికి చూడండి, మంచు ముగ్గు కప్పినట్టుగా, ముగ్గేసినట్టుగా పొద్దున్నే ఎలా కనిపిస్తుంది చూసారా వాతావరణం. వీకెండ్ కదండి, టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మా టెంపుల్కి, మాది పార్వతీ పరమేశ్వర టెంపుల్, శివాలయం. వెళ్తుంటే దారిలో చూడండి, అసలు ఇంకా చెట్లు చిగురిస్తాయని ఆశపడుతూ ఉంటే ఉగాది వెళ్ళింది, రామ కళ్యాణం అయింది, ఇంకా వాతావరణం అలా ఉంది చూడండి. మాకు ఎప్పుడు అసలు ఎండాకాలం వస్తుందా అని వెయిటింగ్ అండి. అసలు ఇంకా మే రావాల్సిందేనండి మాకు. మే వస్తే కానీ అట్లీస్ట్ సెకండ్ వీక్ అట్లా, మే సెకండ్ వీక్కి సమ్మర్ వచ్చేటట్టుంది మాకు ఈసారి చూస్తుంటే. ఇంకోటి, ఇవాళ ఒక స్పెషల్ డే అండి మనకి, హనుమంతుల వారి విజయోత్సవం. ఇవాళ హనుమతి విజయోత్సవం అంటారు. ఇవాళ మా దేవాలయంలో సహస్రనామార్చన, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, సహస్రనామార్చన అన్నీ ఉన్నాయండి. వడమాల సమర్పణ, ఆకు పూజ అది కూడా జరుగుతుంది, చూస్తున్నారా. హనుమాన్ చాలీసా పారాయణ అన్నీ ఉన్నాయన్నమాట. హనుమతి విజయోత్సవము, హనుమంతుల వారి జయంతికి డిఫరెన్స్ ఉందండి. హనుమతి విజయోత్సవం అంటే హనుమంతుల వారు రాక్షస సంహారం చేస్తారన్నమాట. చైత్ర పౌర్ణమి రోజున రాక్షసుల మీద విజయాన్ని సాధిస్తారు. అందుకని అది ఆ చైత్ర పౌర్ణమి నాడు హనుమతి విజయోత్సవంగా జరుపుకుంటారు. కళ్యాణం, రామ కళ్యాణం అయిన వెంటనే వచ్చిన పౌర్ణమి రోజున. హనుమత్ జయంతి అంటే వైశాఖ బహుళ దశమి నాడు జన్మించారు ఆయన అని చెప్తారండి మనకి. అందుకని అది అఫీషియల్గా హనుమత్ జయంతి. ఇది హనుమత్ విజయోత్సవం అన్నమాట. ఈ రోజున మా దేవాలయాల్లో చాలా విశేషంగా చేశారు. భక్తులందరూ ఎంతోమంది వచ్చారండి. హనుమాన్ చాలీసా పారాయణ అన్నీ జరుగుతాయి అన్నమాట, చాలా బాగా. చూడండి, అక్కడ అర్చన కూడా జరుగుతోంది. చాలామంది వాళ్ళ చిన్న పిల్లలు కూడా వచ్చి కీర్తనలు అవి పాడారండి. సంగీత ప్రదర్శనలు జరిగాయి ఇవాళ. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా సంగీత కచేరీలు చేసి ఆంజనేయ స్వామికి సమర్పించారండి చక్కగా. ఇంకోటి, ఇవాళ మాకు స్పెషల్ గెస్ట్ ఒకరు వచ్చారండి మా దేవాలయానికి. కనిపిస్తున్నారు కదండి, ఆయనకి ఇప్పుడు శాల్వా కప్పి సత్కరిస్తారనమాట. ఆయన ఎవరంటే, ఆయన పేరు ఆనంద సాయి గారండి. ఆయన మన హైదరాబాద్లో యాదగిరి గుట్ట ఉంది కదండి, ఇప్పుడు యాదాద్రిగా పిలువబడుతుంది కదా, ఆ యాదాద్రి కన్స్ట్రక్షన్ అంతా ఆర్కిటెక్చర్ ఆయనేటండి. దానికి చాలా అద్భుతంగా ఉందండి ఆ టెంపుల్. మేము 4-5 months బ్యాక్ వెళ్ళి చూసొచ్చాము. చాలా బాగుందండి. మళ్ళీ ఒక చిన్న తిరుపతిని చూస్తున్నామా అనిపించింది. చాలా బాగా డిజైన్ చేశారు ఆ టెంపుల్. మొత్తానికి ఆయనేటండి ఆర్కిటెక్చరు. ఆయన వీళ్ళు విశ్వకర్మలు, స్థపతులు అంటారు కదండి, ఆయన స్థపతిటండి. విగ్రహాలను తయారు చేసే వాళ్ళని స్థపతులు అంటారు అనమాట. సో ఆయన ఒక స్థపతి అండి, పెద్ద ఆర్కిటెక్చరు. ఇంకోటి, ఆయన హీరో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ కూడా అండి. ఆయన మా టెంపుల్లో జరిగిన రామ కళ్యాణానికి వచ్చారండి. అప్పుడు అందరిలో మేము తెలియదు అనమాట, మేము గుర్తుపట్టలేకపోయాము. తర్వాత తెలిసిందనమాట, ఒక భక్తురాలు తీసుకొచ్చారు తన ద్వారా. తర్వాత తెలిసింది ఆయన ఎవరు ఏమిటి అనేది. సో అందుకని మళ్ళీ టెంపుల్ తరఫున హనుమత్ విజయోత్సవం రోజున ఇన్వైట్ చేశారనమాట. ఆయనకి టెంపుల్ అంతా చూపిద్దాము, మాది కన్స్ట్రక్షన్ కూడా జరుగుతోందండి, స్థిర ప్రతిష్ఠికై టెంపుల్, అదంతా కూడా చూపిద్దామని ఆయన ఆహ్వానించారు.
ఇంకా తరువాత హనుమాన్ చాలీసా పారాయణతో మొత్తం పూర్తయిందండి కార్యక్రమం అంతా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి అందరికీ. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.